ఉదయాన్నే టిఫిన్ తయారు చేయాలి. ఏం టిఫిన్ తయారు చేయాలి అని ఆలోచిస్తుంటే అమ్మో అప్పుడే వారం అయిందా మనము ఇది తినక గుర్తొచ్చిందంటే చాలు. అదే అండి మన తెలంగాణ ఉప్పుడు విడిని ఉప్మా. దీనిని బియ్యపిండి ఉప్మా కానీ లేకపోతే ఉప్పుడు విండి ఉప్మా అని కూడా అని అంటారు. ఇది చాలా సింపుల్గా ఇంట్లో ఉండే పదార్థాలతోనే చేసుకోవచ్చు. రుచి మాత్రం అదిరిపోతుంది. గిన్నెలో కొంచెం నూనె వేసుకొని దాని లోపల ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కొంచెం మినప్పప్పు వేసుకొని తర్వాత ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. 1 గ్లాసు నీళ్ళకి 1 గ్లాసు బియ్యం పిండి సరిపోతుంది. ఇది నలుగురికి సరిపడే ఉప్మా. ఈ ఉప్పుడు విండి ఎక్కువగా మాత్రము వైశ్యాసు వాళ్ళే ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. తాలింపు అయిన తర్వాత నేను 1 గ్లాసు నీళ్లు పోసాను. దానిలో కొంచెం ఉప్పు వేసి మరిగించిన తర్వాత 1 గ్లాసు బియ్యం పిండిని తీసుకొని ఆ మరుగుతున్న నీళ్ళ మీద పిండిని ఇలా చల్లుకోవాలి. చూపిస్తున్నట్టు వీడియోలో కలపొద్దు. తర్వాత మూత పెట్టి సిమ్ములో 5 మినిట్స్ అలాగే ఉంచేసేయాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే నీరంతా పైకి వస్తుంది. ఆ తర్వాత మెల్లగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకొని మూత పెట్టి సిమ్ములో అలాగే మళ్ళీ 5 మినిట్స్ అలాగే ఉంచుకోవాలి. అనేది వేడి మీద కంటే కూడా చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. తెల్లారి తింటే ఇంకా బాగుంటుంది. ఒక్కసారి మనము కలిపేసి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి తర్వాత 5 మినిట్స్ అలాగే ఉంచాలి. ఆ తర్వాత కలుపుకొని తింటే మనము ఆవకాయతోటి కానీ తినొచ్చు, లేకుంటే ఉల్లిగడ్డ కారంతో తింటే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. తయారయ్యింది చూడండి తెలంగాణ ఉప్పుడు విండి ఉప్మా. మరి మీరెవరు ఇలా ఉప్మా తయారు చేసుకొని తింటారో కామెంట్ రూపంలో పెట్టండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.